నమస్కారం. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. హిందూపురం మున్సిపల్ కూరగాయల మార్కెట్లో మండీ షాప్ విధానంలో వన్ టౌన్ పోలీసులు జోక్యం చేసుకుని ఏకపక్ష నిర్ణయాలతో తమ కుటుంబం వీధిన పడే విధంగా వ్యవహరించారని కూరగాయలు మండీ మార్కెట్ ముక్రం ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురం పట్టణంలో ప్రెస్ క్లబ్లో తన మిత్రులతో కలిసి ముక్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను కన్నీరు మున్నీరుతో వెల్లడించారు. హిందూపురంలో గత కొన్ని సంవత్సరాలుగా తన అన్న అమీర్ బాషా పాత మున్సిపల్ కూరగాయల మార్కెట్లో కూరగాయలు మండీ మార్కెట్గా వ్యాపారం చేస్తూ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండేవారన్నారు. ప్రస్తుతం తన అన్న మనశ్శాంతికి లోనే గుండె జబ్బు వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఇంటికే పరిమితమయ్యాడన్నారు. పాత మున్సిపల్ కాంప్లెక్స్లో పడగొట్టిన నూతనంగా మున్సిపల్ వాణిజ్య సముదాయ భవనం నిర్మించారు. కానీ నూతన భవనంలో తమకు అద్దె భవనం ఇవ్వకుండా యూనియన్ నాయకులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ బస్టాండ్లో ఏదైతే కూరగాయల మార్కెట్ నిర్మించినారో వ్యాపారస్తుల మధ్య కొంత వాగ్వివాదం నడిచింది. దానికి బేసిక్ పెట్టుకొని 13వ తారీఖు అమీర్ బాషా అనే ఫ్యామిలీ మెంబర్స్ పైన జాకీర్ అనే అతను కంప్లైంట్ చేయడం జరిగింది. అమీర్ బాషా పైన జాకీర్ అనే అతను 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. 14వ తారీఖు 3వ నెల 2024 రాత్రి 7:38 గంటల మధ్యలో ఎస్ఐ గారు హారూన్ బాషా సార్ గారు ఇక్కడ మార్కెట్లో వ్యాపారం చేయడానికి నువ్వు వీలు లేదు, హిందూపురంలో కూడా నీకు లేని అట్లా విధంగా నేను చేస్తాను, మీకు ఏడా ఇరికియాలా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అనే ఒక దుర్భాషలు ఆడుతూ 22వ తారీఖు దాకా ఇదే బేసెట్లో మాకు ఏదైతే ఓనరు బిల్డింగ్ మున్సిపల్ కాంప్లెక్స్లో అంగడి తీసుకుంటే ఓనర్ మా దగ్గర తీసుకోండి అడ్వాన్స్, మా దగ్గర తీసుకోండి బాడీ రూపంలో చాలా లేవాదేవీ చేస్తామంటే ఆ బాడీ ఇచ్చే ఓనర్ కూడా వీళ్ళు వాళ్ళని పిలిపించి ఖాళీ చేయించి మా అడ్వాన్స్ మాకు వాపసు ఇవ్వడము, మాకు వ్యతిరేకంగా ఎవరైతే జాకీర్ అనే అతను ఉన్నాడో అదే అంగడి అతనికి ఇప్పించి అదే అడ్వాన్స్ ఆయనకి ఇప్పించి నేను ఉన్నాను చూసుకుంటాను ఎవరేం చేస్తారో అనే విధంగా దిగజారడి పోలీస్ వ్యవస్థ అనేది మంచి ప్రతిరాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ బతుకునే విధంగా హక్కులు ఉన్నాయి కాబట్టి బతుకుతారు. ఆ బతికే దాంట్లో మీరు ఏదైనా రోల్ ఏమంటే సహకరించాలా, వాళ్ళకి సదుపాయం చేయాలి. అంతేగాని ఒకరు తినే అన్నంలో మన్నేసి ఇంకొకరికి బిర్యానీ పెట్టే విధంగా ఒక పోలీస్ వ్యవస్థ అనేది దిగజారడం అనేది మంచి ఉద్దేశం కాదు. ఇది మా పైన 15వ తారీఖు 5వ నెల 2021 నుంచి పోలీస్ యంత్రాంగం అనేది మా పైన ఒక కక్ష సాధింపు చేస్తూ ఉంది. 22వ తారీఖు 3వ నెల 24 దాకా ఇది పోలీస్ యంత్రాంగంగానే ఒక ఏముందనేది ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. ఈ ఊర్లోనే ఉండకూడదు, ఇక్కడ వ్యాపారం చేయకూడదు అనే విధంగా చెప్తే 19వ తారీఖు 3వ నెల 2024 నేను ఇచ్చిండే కంప్లైంట్ పైన స్పందన లేదు. 10 రోజులు ఈ రోజు వాళ్ళు ఇచ్చిండే పైన ఇమ్మీడియట్లీ యాక్షన్. ఇంక దానికి 10 రోజులైనా మా కంప్లైంట్కి రెస్పాన్స్ లేదు, వాళ్ళ కంప్లైంట్కి రెస్పాన్స్ ఉంది అంటే దీంట్లో ముఖ్య